పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. రవికాంత్ గారు, ఇక్కడ ఈ నంబర్స్ గమనిస్తుంటే విజయ్ రోల్ గురించే చర్చ అంతా కూడా. విజయ్ ఏం చేయబోతున్నాడు, ఏంటి, అసలు ఆయన కింగ్ మేకరా, కింగ్గా, ఇలా రకరకాల చర్చలు నడుస్తుంది. తెలుగు రాజకీయాల్లో అక్కడ మనం కంపేర్ చేసి చూడొచ్చా? డెఫినెట్గా చూడవచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మీకు తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం కూడా తమిళనాడు ఎగ్జాంపుల్, ఆ సక్సెస్తోనే వచ్చినాడు. ఆ తర్వాత చిరంజీవి గారు రావడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, వాళ్ళు కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగినారు. అంటే చిరంజీవి గారు దాదాపు 17% ఓటు, మొన్న పవన్ కళ్యాణ్ అసలు 21 out of 21 సీట్స్ గెలవడము. సో ఇదంతా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ ప్రభావం తమిళ రాజకీయాల్లో చాలా ముందు నుంచి ఉంది. రైట్ ఫ్రమ్ ఎంజీఆర్ నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు 5-6 ఇతను కమల్ హాసన్ వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయినా కూడా టీవీకేకున్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ని రోజులు అందరూ అనుకుంది ఏంటంటే 18 to 30 ఓట్ బ్యాంక్ అవుతుందో, ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా టీవీకేకు వేస్తారనే ఒక నమ్మకం, అభిప్రాయం చాలా మందిలో ఉండే. మేబీ ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంక్ కూడా మేబీ ఆ గ్రూప్ నుంచి ఎక్కువగా వస్తుంది. కానీ బీజేపీకి మనకి అందుతున్న అప్డేట్స్ ప్రకారం మైలాపూర్లో తమిళసై, ఇక్కడ తెలంగాణలో గవర్నర్గా పనిచేసినటువంటి తమిళసై భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేశారు. ఆమె ఇప్పటికే వెనుకంజలో ఉన్నారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.